నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చూసారు స్ట్రైట్ కట్ కుర్తీ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన మెజర్మెంట్స్ మనం తీసుకున్నాము అండ్ రాసుకున్నాం. ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో ప్రసన్న గారు చూపిస్తారు. సో ప్రసన్న గారు, స్ట్రైట్ కట్ కుర్తీ డ్రాఫ్టింగ్ ఒకసారి చూపించండి. డెఫినెట్గా ఫస్ట్ మనం లెంత్ తీసుకున్నాం అంటే మనం ఏ డైరెక్షన్లో తీసుకుంటామో మెజర్మెంట్స్, పేపర్ డ్రాఫ్టింగ్ కూడా అదే డైరెక్షన్లో మనం 1 by 1 చేసుకుంటూ పోవాలి. ఇది అంటే సీక్వెన్స్ తప్పకుండా చేయాలి, ఎందుకంటే బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలి. వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం అనే ప్రాక్టీస్ మీద బాగా వస్తుంది. ఇది అంటే ప్రతి స్టూడెంట్కి మనం చెప్తూ వస్తున్నాం కదా, మనం కూడా అదే ఫాలో అవుతాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం లెంత్. సో ఫస్ట్ క్లాత్ మీద లెంత్ తీసేసుకుంటాం. ఫస్ట్ ఈ పేపర్ కూడా యాస్టీజ్ మనము క్లాత్ మీద పెట్టి మనం చేసుకోవచ్చు. ఫస్ట్ 42 + 1 inch. నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోదాం. షోల్డర్ ఎంత ఉంది? 15. 7.5 కదా. ఎస్. ఈ 7.5లో మనము నెక్ కోసం 3.5, 2.5. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ డ్రెస్కి కొంచెం 1/2 inch ఎక్స్ట్రా పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనము అప్పర్ చెస్ట్ 9 inches. ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం చెస్ట్ మెజర్ చేసామో అప్పర్ చెస్ట్, అక్కడ నుంచి 5 inches కిందకి చెస్ట్, 8 inches, 8.5. అక్కడి నుంచి ఒక 4 inches మళ్ళీ వేస్ట్ అనమాట. అంటే మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వస్తుందో అక్కడ మనకు కంప్లీట్గా 13-14 మధ్యలో కంప్లీట్ అయిపోవాలి, వేస్ట్ పార్ట్ వరకు. ఓకేనా? మెజర్మెంట్స్ వేస్ట్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోవాలి. మనం బ్లౌజ్ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో అక్కడ వరకు మనకి కంప్లీట్ అయిపోవాలి అనమాట షేప్ అనేది. అక్కడి నుంచి మనము హిప్ తీసుకుంటాం, హిప్ పార్ట్. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ ఒక లైన్ తీసుకుంటాం. ఇక్కడ కిందకు వచ్చేసరికి మనకి ఎంత గేర్ కావాలంటే కింద ఎంత లూజ్ ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం హిప్ కవర్ అవ్వాలా లేకపోతే ఎలా ఉండాలి స్ట్రైట్ కట్ అనేది, అది డిపెండ్ అయి ఉంటుంది. 11 inches. ఓకే, ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ మనము కలుపుతాం అన్నమాట. ఓకే. ఇది ఆర్మ్ హోల్ పార్ట్. కొంచెం ఎక్స్ట్రా. ఓకే. అంటే ఈ షేప్ అనేది ఎక్కడ ఎలా తీసుకుంటామో అలాగే ఇక్కడ మనకి కట్ వచ్చేస్తుందని చెప్పాను. అంటే కట్ అయిపోయి ఇక్కడ నుంచి సన్నగా మనము వేసుకుంటుంటాం. అంటే మన డ్రెస్కి అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే మన బాడీ షేప్ ఎలా ఉందో ఇక్కడ చూసారా, ఇక్కడ అప్పర్ చెస్ట్ అనేది కొంచెం బయటకు వచ్చింది, చెస్ట్ అనేది కొంచెం లోపలికి వెళ్ళింది, మళ్ళీ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, హిప్ అనేది మళ్ళీ కొంచెం బయటకు వచ్చింది. అంటే మనం మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని మన బాడీని ఎలా చేసుకున్నామో డ్రెస్ కూడా అలాగే సేమ్ యాస్టీస్గా మన మెజర్మెంట్ ఉండాలన్నమాట. సో ఇదంతా స్ట్రైట్ కట్ కుర్తీకి సంబంధించిన డ్రాఫ్టింగ్. ఓకే. సో ఇదే విధంగా మన దగ్గర ఉంటుంది. ఇది ఫ్రంట్ నెక్, షోల్డరు, ఆర్మ్ హోలు, ఓకే, అప్పర్ చెస్ట్, వేస్ట్, హిప్, ఇది కింద గేర్. ఓకే. ఈ పార్ట్స్ అన్నీ మనకు కంప్లీట్గా ఇలా రావాలి. ఎస్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో డ్రాఫ్టింగ్ అంటే ఈ విధంగా కంప్లీట్గా ఇట్లా ఒక బ్రౌన్ షీట్ మీద మీకు వచ్చే వరకు
ప్రాక్టీస్ పెన్సిల్ అండ్ ఒక ఎరేజర్ కనుక మీ చేతిలో ఉంటే ఫస్ట్ ఆవిడ పెన్సిల్తోనే ప్రాక్టీస్ చేయిస్తారు. చాలా నీట్గా మీరు ఎప్పుడైతే డ్రాఫ్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మనం డ్రెస్ పైకి అంటే ఒక క్లాత్ తీసుకుని కట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా మైన్యూట్ డీటెయిల్స్లో ప్రాక్టీస్ హ్యాండ్స్తో ఉంటుంది కాబట్టి July 13th మీకు చాలా పెద్దగా హెల్ప్ అవుతుందని నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఏదైతే మీరు బ్లౌజెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు, డ్రెస్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ బేసిక్ లెవెల్లో కనుక నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో కటింగ్ తర్వాత మనకి షేప్ కనిపిస్తూ ఉంటుంది. డ్రెస్ స్ట్రైట్ కట్ కుర్తీ అని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. దీనికి తగ్గట్టుగానే దీనికి సెమీ ప్లాజో పాయింట్స్ ఉంటూ ఉంటాయి. సో అది కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారనమాట. మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్తో పాటు స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ సెమీ ప్లాజో పాయింట్ ఈ 3 మనకు వస్తాయి అంటే డెఫినెట్గా వస్తాయి, నో డౌట్ అండి. మనం పెట్టే ఇంట్రెస్ట్ అండ్ ఇక్కడ చేసే ప్రాక్టీస్ ఈ టైంని మీరు ఎలా ఉపయోగిస్తారన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంటుంది. సో మైన్యూట్ లెవెల్ నుంచి మేము ప్రతిదీ నోట్స్లో రాసుకుని ప్రాక్టీస్ చేస్తాం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ క్లాస్కి రావచ్చు. చాలా పెద్ద బెనిఫిట్ ఉంటూ ఉంటుంది. ఫస్ట్ మీకు కటింగ్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి అన్న వాటిపైన ఫస్ట్ అవగాహన వస్తూ ఉంటుంటుంది. కొంతమందికి ఫినిషింగ్స్ ప్రాబ్లం ఉంటుంటాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ బెనిఫిట్ అవుతుంది. అసలు ఫినిషింగ్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఒక డ్రెస్ అందంగా ఉంటుంది, ఒక స్ట్రైట్ కట్ కుర్తీ ఏ విధంగా కూర్చుంటుంది బాడీ మీద అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, July 13th నిర్వహించబోతున్న ఈ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ ఉంటుంది, దానికి మీరు కాల్ చేయగలిగినా లేదా ఒక చిన్న మెసేజ్ చేయగలిగిన ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.